మూవీ ఎలా ఉందండి? మూవీ చాలా బాగుంది మేడం. యాక్టింగ్ చాలా బాగుంది మనకి. అండ్ సాయి పల్లవి సెకండ్ హీరో అని చెప్పొచ్చు మూవీలో మనకి. వాళ్ళిద్దరు యాక్టింగ్ స్కోప్ చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మూవీలో మనకి. అంటే ఇంతకు ముందు మనం నాగ చైతన్య ఎక్కువ గ్లామరస్ రోల్స్ లో చూసామంటే మేకప్ అంతా కూడా యాక్టింగ్ స్కిల్స్ ఇంకా చాలా బయటపడే మనకి. కానీ ఇటువంటి రోల్ చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాం మనకి నాగ చైతన్య. ఓకే, అంటే బిఫోర్ సినిమాస్ తో కంపేర్ చేస్తే నాగ చైతన్యలో ఏమైనా చేంజ్ వచ్చింది? చాలా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు మనకి. ఓకే, అంటే క్యారెక్టర్ చేయగలను ప్రూవ్ చేసుకున్నారు ఇంకా మనకి. నెక్స్ట్ ఓవర్ మనకి సాయి పల్లవి గురించి చూడొచ్చంటారా సినిమా? సాయి పల్లవి గురించి చూడొచ్చా, నాగ చైతన్య గురించి? ఇద్దరు గురించి చూడొచ్చండి. మనకి హీరో నాగ చైతన్య అయితే నెక్స్ట్ హీరో వచ్చేసి మనకి సెకండ్ హీరో సాయి పల్లవి అని చెప్పొచ్చు. అమరన్ సినిమా తోటి అమరన్ చేస్తలే మేడం, అది టోటల్ డిఫరెంట్ మనకి. ఓకే, ఇండియన్ మనకి శ్రీకాకుళం మనకి అది మచ్చ వాళ్ళ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మూవీ కాబట్టి అదే రియల్ లైఫ్ వాళ్ళు చూపించారు ఇక్కడ మనకి. రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు బయటకు వెళ్తే ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతారో చాలా బాగా చూపించారు మనకి. అది ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా, సో ఇది కూడా అలాగే అనిపించిందా? డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? కాన్సెప్ట్ చిన్నది మేడం. ఇండియన్ బ్యాక్ చాలా చిన్న కాన్సెప్ట్ మనకి. ఎవరైనా అక్కడ మన వాళ్ళు ఇల్లు చిక్కున్నప్పుడు ఎలా బయటకు వస్తారు దాని గురించి చూపించారు మనకి. అంటే దానికి ఎంత స్ట్రగుల్ అవుతారని చెప్పి చూపించారు అక్కడ మనకి. ఓకే, సో ఇందులో హైలైట్ అంటే ఏం చెప్తారు? మ్యూజిక్ అని చెప్పొచ్చు మేడం. అండ్ సాయి పల్లవి యాక్టింగ్, నాగ చైతన్య యాక్టింగ్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మీకు ఏ సాంగ్ నచ్చింది? హైలైట్స్ అండ్ బుజ్జితల్లి బోత్. సో మనకి ఆల్రెడీ తెలిసిందే సాయి పల్లవి న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పేసి, దీంట్లో ఏమైనా కొత్తగా కనిపించిందా లేకపోతే సేమ్? అయితే సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు ఈసారి? ప్లస్ 200 ప్లస్ ఎక్స్పెక్ట్ చేసి. థ్యాంక్ యూ.